యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. తలుపేసుందేంటి? సీను, 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 నాన్న సీను, 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 లేడేంటి వీడు? సీను, 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 ఎవరు మీరు? ఎవరు మీరు? ఎవరు మీరని అడుగుతున్నాను కదా. నీ సీను జాడ తెలిసిన వాళ్ళం. అంటే నీ కొడుకు మా దగ్గరున్నాడు. నీ కొడుకు నీకు దక్కాలంటే ఓ వారం రోజుల పాటు నువ్వు బుజ్జమ్మ ఇంటికి పనికి వెళ్ళకూడదు. పనికి నా కొడుక్కి సంబంధం ఏంటి? ఆ పనికి మాకు సంబంధం ఉంది. నువ్వు మేం చెప్పినట్టు చేస్తేనే నీ కొడుకు నీకు దక్కుతాడు. ఏమంటావు? నా కొడుకు నాకు కావాలి. మీరు చెప్పినట్టే చేస్తాను. వాడిని మాత్రం ఏం చేయొద్దు. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వేం కంగారు పడకు. నీ కొడుక్కి ఏవీ కాదు. ఇప్పుడు నేను పని మనిషి గెటప్ వెయ్యాలి. వాళ్లతో పాటు కలిసి వాళ్ళ మూమెంట్స్ని ఎప్పటికప్పుడు మా బాస్కి తెలియజేయాలి. పుల్ల గోంగూర రోటి పచ్చడి చేశాను. చక్కగా నూనె కలిపి తింటుంటే నా సామిరంగా ఉంటుంది. పులిహోర కన్నా అద్భుతంగా ఉంటుంది. నేను ముద్దలు కలిపి పెడతాను, అందరూ తినండి. ముద్దలు కలిపి పెడతారా? మాకు మా అమ్మ కూడా అప్పుడప్పుడు ఇలాగే పెడుతుంది. అమ్మమ్మల చేతి రుచులే వేరు. బుజ్జత్త, ఫస్ట్ ముద్ద నాకు. అలాగే. ఆహాహాహా, అద్భుతం. గోంగూరకి నీకు ఏదో అవినాభావ సంబంధం ఉందత్త. అమ్మమ్మ గారు రండి. బామ్మగారు గోరుముద్దలు కలిపి ముద్దలు పెడతారంట. ఆవిడ గారి చేతి వంటలు మాకేం వద్దులే, నేను కూడా చేసుకోగలను. ఒక్కొక్కరికి ఒక్కో వంట వాళ్ళ చేయి తీరు బట్టి రుచులొస్తాయి. ఈ రుచి ఎవ్వరు చేసినా రాదు.
నిజమే మామయ్య గారు, అద్భుతంగా ఉంది. మ్మ్. అదిరిపోయింది పూజమ్మా. ఉల్లిపాయ ముక్క ముద్దకొకటి తగిలించు, ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయ అవునన్నయ్య, చాలా బాగుంటుంది, అదిరిపోతుంది. అది నిజంగానే గోంగూర రోటి పచ్చడి చేయడంలో దిట్ట. అయినా పచ్చడి కోసం పలచన పడ్డం అవసరమా? దానికి అంత పట్టింపుంటే నేనెందుకు మిట్టు దిగాలి? అమ్మా, ఉమ్, నిజంగానే టేస్ట్ మిస్ అవుతున్నావు. ఒక ముద్ద తినవే. ఒరేయ్, నువ్వు నోరు మూసుకుని తినరా. ఆ, సరే. అమ్మమ్మ గారు, నిజంగానే మిస్ అవుతారు. ఆహాహాహా. అసలు స్మెల్ చూస్తుంటేనే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఇంత రుచిగా ఎప్పుడూ తినలేదు. నాన్నమ్మ, నేను తినిపించనా? ఒరే, ఎవరెవరి చేతులతోనో చేసిన పచ్చళ్ళు తినాల్సిన అవసరం నాకు లేదు. అలా అంటారేంటత్తయ్య? పాపం బుజ్జి పిన్ని మీకోసమే మీకిష్టమని కష్టపడి చేశారు. నేను పరాయి వాళ్ళు అనుకునే వాళ్ళ కోసం ఏం చేయలేదు లేఖ. నా మనవళ్ళు మనవరాళ్ళు ఇష్టంగా తినాలని చేశాను. దానికైనా నాలుక మీద రాతుండాలి. నాలిక మీద రాతలు, నీటి మీద గీతలు ఒకటేనే. పచ్చడింత మెత్తగా ఎందుకు మెదిగిందో ఇప్పుడు అర్థమైంది. ఎందుకు సిన్నాన్న? అత్త అమ్మని తలుచుకుంది, నలిగిపోయింది. ఆ చచా, ఏం మాటలు రావి? నాకు అలాంటి కోపాలేవీ లేవు. లేదని మీ పచ్చడి రుచే చెప్తుంది. ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. పంతం కాకపోతే ఓ ముద్ద తినచ్చు కదా. పొగరు కాకపోతే వచ్చి వదినా ఒక ముద్ద తిను అని అడగచ్చు కదా. టేస్ట్ చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ అమ్మమ్మ. అత్త, దీని రుచి నెమరు వేసుకుంటూ జీవితాంతం బతికేయొచ్చు. ఆ అంతెందుకురా, తినాలనిపించినప్పుడల్లా నా దగ్గరికి రా. అబ్బా, అస్సలు లేదు, అంతా అయిపోయింది. గిన్నె మొత్తం తుడిచిపెట్టినట్టే లాగించేశారు. అడుగు పొడుగు ఒక ముద్దన్నా రుచి తగలకపోతుందా? చెప్తాను. అమ్మమ్మ గారు,
ఏం చేస్తున్నారు అమ్మమ్మ గారు? మీరంతా నాకు లేకుండా మొత్తం తినేశారుగా. హా, తినడమే కాకుండా తెగ ఊరించేశారు. ఎంతైనా గోంగూర రోటి పచ్చడి చేయడంలో మా బుజ్జమ్మ దానికదే సాటి. అందుకే గిన్నెలో ఒక ముద్ద కలుపుకొని తింటున్నాను. ఓహో. బామ్మగారు ఇలా రండి. ఆ? ఆ? ఈవిడ గారికి ఇష్టమనే కొంచెం దాచిపెట్టాను. ఇవ్వు మిథునా. చూడమ్మమ్మా, బామ్మగారు మీకోసమే మీ ఇష్టం తెలుసు కాబట్టే కదా దాచిపెట్టారు. అంతలా అపేక్ష పెట్టుకుని ఇంకా ఎందుకు బెట్లు అమ్మమ్మ గారు? లేనిపోని పంతాలు, మాట పట్టింపులు ఎందుకు చెప్పండి? ప్రేమలు పెంచుకుని చక్కగా మాట్లాడుకుంటే మేమందరం ఆనందపడతాం కదా. బామ్మగారు, మాకు కలిపి పెట్టినట్టు ఓ ముద్ద కలిపి అమ్మమ్మ గారికి పెట్టచ్చు కదా. అమ్మమ్మ గారు, ఏంటి ఇంకా మీరు? నోరు తెరవండి. బామ్మగారు, మీరు తినిపించండి. తినండి అమ్మమ్మ గారు. తినండొదినా, 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 తినండొదినా. మాట్లాడుకోండి. బావుందా వదినా? ప్రేమ రంగరించాక బాగుండకుండా ఎలా ఉంటుందో బుజ్జమ్మ. బుజ్జమ్మ, వదినా, ఊరంతా నిశ్శబ్దంగా ఉంది కదా. పల్లెటూరులో అంతేనమ్మా. సూర్యుడి కంటే ముందే లేస్తారు. పగలంతా కష్టపడతారు, పొద్దుగోగ్గానే హాయిగా నిద్రపోతారు. అదే ఆరోగ్య రహస్యం. గూట్లో దీపం, నోట్లో ముద్ద. ఇప్పుడు అదే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ సూత్రం కూడా అదే. పూర్వం నుంచి వీళ్ళు ఫాలో అవుతున్నారు, మనం వదిలేశాం. అయితే మనము పడుకుందాం.
తినడం పడుకోవడం ఇదేనా? మనం సిటీలో రోజు పడుకునే టైం ఇదా? ఆరోగ్యమని మావయ్య గారు చెప్తున్నారు కదా. అది ఒక్కరోజు 2 రోజులో చేస్తే వచ్చేది కాదు, కంటిన్యూస్గా చేయాలి. పోనీ సరదాగా మనందరం ఒక ఆట ఆడదామా? మంచి ఐడియా. సిటీకి తిరిగి వెళ్ళాక ఇంత తీరిక ఉండదు. ఇలా అందరం సరదాగా గడపలేం. అంత్యాక్షరి ఆడదామా? అయితే ఓకే. అత్తయ్య గారు, బామ్మగారు, అమ్మమ్మ గారు మీరు కూడా ఆడాలి. మేమెందుకులేమ్మా, మీరు ఆడండి. పిల్లలతో మేమేం తూగ్గలవమ్మా. మాకేమైనా ఈ కాలం పాటలు వచ్చాయేమన్నానా? మాతో కలిస్తే మీరు కూడా పిల్లలైపోతారు. పాడండి అమ్మమ్మ గారు. పాడు నానమ్మా. సరే సరేగానే, ఫస్ట్ నేనే పాట పాడతాను, మీరందరూ వినండి, సరేనా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, అందంగా దూకి దూరం దూరంగుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, ఓ నవ్వుతోటి. చాలు ఇంకా మిగతా వాళ్ళు కానివ్వండి. బాబాయ్ ఇప్పుడు నువ్వే పాడాలా. నేనా? వాతో నువ్వే పాడాలి బాబాయ్. వాతోనా? నువ్వే పాడాలి. వసూలు 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 పైసా వసూల్. వసూలు 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 పైసా వసూల్. ఏ మామా ఏక్ పెగ్లా, ఓ మామా ఏక్ పెగ్లా, ఓ మామా ఏక్ పెగ్లా, ఏ మామా ఏక్ పెగ్లా. సూపర్ బాబాయ్. మాల్ని ఇప్పుడు నువ్వే లాతో పాడాలి. నాకు రాదన్నయ్యా. రాదంటే కుదరదు, పాడు. సరే. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా సాగెనుగా. ఓ అన్నయ్య. అనయ్య ఇప్పుడు గాతో నువ్వే పాడు. గాజువాక పిల్ల మేం గాజులోళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళం కాదా, గాజువాక పిల్ల మేం గాజులోళం కాదా, నీ చెయ్యి చాపలేదా మా గాజు తొడగలేదా. సూపర్ గా పాడావనయ్య. ఇదిగో నానమ్మ, దాతో ఇప్పుడు నువ్వే పాడాలి. నేనా? నీ వంతే వచ్చింది, పాడు. దంచవే మేనత్త కూతురా, ఒడ్లు దంచవే నా గుండెలాదరా, దంచు దంచు దంచు. సూపర్ నానమ్మ. బామ్మగారు మీరే రాతో పాడాలి. నేనా? మీరే. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ, రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. బుజ్జత ఆపో. మంగళహారతి పాటలు పాడతావేంటి? అదేం మంగళహారతి కాదురా, సినిమా పాటే. ఏ సినిమా అమ్మా? ఎవరికి గుర్తుంటారా ఆ పేర్లు? సినిమా పాట అంతే. అందుకే మేం పాడం అన్నాం. నమస్తే అమ్మా. ఎవరమ్మా నువ్వు? ముష్టి కోసం వచ్చుంటుంది బుజ్జత్త. ముష్ట? వాడి మాటలకి ఏం గాని నువ్వెవరో చెప్పమ్మా.
రత్తాలు మేనమామ కూతుర్నండి. మా రత్తాలు పిల్లాడికి బాలేకపోతే వాణ్ణి టౌన్కి తీసుకెళ్ళింది. మీ ఇంటికి చుట్టాలొచ్చారు, ఇబ్బంది పడతారని ఈ వారం పనికి రమ్మని కబురు చేస్తే నేనే వచ్చానండి. అలాగా? అంట్లన్నీ అలాగే ఉన్నాయి. రేపు పండగ కదా, ఎలాగా అనుకున్నాను. కరెక్ట్ టైంకి వచ్చావు.